ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణలు, హైడ్రా కూల్చివేతలపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్ష నేతలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకోవటమే లక్ష్యంగా ప్రభుత్వ నిర్మాణాలను కూల్చేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తూ ఉండగా, భాగ్యనగరం భవిష్యత్తు కోసమే చెరువుల్లో ఆక్రమణలు తొలగిస్తున్నామని సీఎం రేవంత్ బదులిచ్చారు. సమాజంలోని ఉన్నత వర్గాల ఒత్తిడిలు ఉన్నా హైదరాబాద్ లో చెరువుల ప్రక్షాళనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నాకు ఈనాటి వరకు వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వలే, ఒక మ్యాప్ ఇవ్వలే, నేను ఎంత దూరంలో ఉన్నది వాళ్ళు చెప్పలే. నీవు ఎంకరేజ్ చేసినావు అని చెప్పేసి నిన్న అక్కడ వాళ్ళ దగ్గర చూసిన, నేను ఎంకరేజ్ చేసినట్టు బఫర్ జోన్లోకి ఎంకరేజ్ చేసినట్టు అంటున్నారు. నేను ఇవాళ కూడా నేను వారందరూ కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అందరు కూడా 1 ఇంచు భూమి కూడా నాదం చెరువుకు సంబంధించింది నా దాంట్లో మీరు చూపిస్తే నాకుగా నేను మొత్తం కూడా కూలగొట్టుకుంటా. 814 సర్వే నెంబర్ కలిగి ఉన్నట్టు నాదం చెరువు యొక్క భూమి నేను అందులో 1 ఇంచు ఉన్నా, 1 ఫీట్ కూడా కాదు, 1 ఇంచు ఉన్నా ఆ ఇంచులో ఉండే నిర్మాణాలు ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటి కూడా నేనే స్వయంగా కూలగొట్టుకుంటా. ఇవాళ వాళ్ళు వచ్చి ఏమంటున్నారు, నువ్వు ఎంకరేజ్ ఇంటూ ద బఫర్ జోన్ అంటున్నారు. FTL కాదు, FTL అయిపోయింది, బఫర్ జోన్ అయిపోయింది, ఇది అయిపోయింది. నేను నా నిర్మాణాలు నా యొక్క భూమిలోనే కట్టుకున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో నన్ను ఒక్కనే కాదు, నన్ను, మల్లారెడ్డి గారిని, MLR రాజశేఖర రెడ్డి గారిని, ముగ్గురిని కూడా టార్గెట్ చేసి 3 ఎమ్మెల్యేలకు సంబంధించినాయి. ఒకవైపు లక్షలాది మంది ప్రజలు విషజ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తూ ఉంటే, ఆందోళన చేస్తూ ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతూ ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తూ ఉన్నారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మనకు కనబడతలేదా? పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు 300 కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా కప్పినవి అయిపోయింది. కండువా కప్పంగానే మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకపడ్డాయా లేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు, పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజుల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము.